దేవుని వాక్యము వింటున్నాం. మరి వాక్యంలో 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం ఒక మాట చదువుకుని మనం ప్రభు బలలో పాలు పొందుట కొరకై దేవుని వాక్యాన్ని వింటున్నాం. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుంచి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. వాడు చదువుతాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుంచి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో పాలు పొందినట్లు మనలను సిద్ధపరచునుగాక. ఇక్కడ రాయబడిన మాటల ద్వారా మనం బలలో పాలు పొందే అనుభవంలో మనము ప్రభు బలలో పాలు పొందినప్పుడల్లా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ప్రభు బలలో పాలు పొందినప్పుడల్లా కొన్ని పనులు చేయటానికి మనము నిర్ణయించబడిన వారం. అందుకని ఏముంది అక్కడ, ప్రభువు రొట్టె మీరు ఏమన్నాడు 26లో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కనుక ప్రభువు రాకడ వరకు మనం రొట్టెలో పాలు పొందుతాం. ప్రభువు రాకడ వరకు మనం రొట్టెలో పాలు పొందుతాం, పాత్రలో పాలు పొందుతాం. అయితే ఆయన మరణమును ప్రచురించుదురు అని వ్రాయబడినట్లు ఆయన పని చేసే వారంగా మనము ఉండాలి. ఆయన పని చేసే వారంగా ఉండాలి. ఒక ప్రశ్న ఏంటంటే, నాకు కొన్ని ప్రశ్నలు అడగాలనిపిస్తుంది, కాక మీరు సమాధానం చెప్తే మంచిది. బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎప్పుడు చెప్పు. సరే, చదువులేని వాళ్ళు వదిలేండి, చదువు వచ్చిన వాళ్ళు చెప్పండి. బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చెక్ చేస్తున్నావా? సరే, లెక్కపెట్టు. సిగ్గుపడాలి. లెక్కపెట్టి చెప్పు. లెక్కపెట్టి కూడా చెప్పు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో? 66 అధ్యాయాలు ఉన్నాయా? బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు అడగల నేను, ఎన్ని అధ్యాయాలు? మీకు ఇందాక రాహాబు గురించి చెప్పాను నేను. కొద్దిగా కూడా అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఎందుకంటే అది అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆమె సాధారణమైన వ్యక్తి కాదు, చెప్పడానికి కూడా అది చిన్న స్టోరీ కాదు. దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాక తికమకలు పడి అటు ఇటు తిప్పి చెప్పాలే. కానీ ఒక ప్రాముఖ్యమైన సంగతి అయితే అర్థమై ఉండాలి. మీకేంటి, ఆమె ఒక శాపగ్రస్తమైన జీవితంలో నుండి ధన్యకరమైన జీవితంలోకి మార్చబడి దేవుడిని కనపరిచింది. అది అర్థమై ఉండాలి. మీకు అర్థం కావట్లేదు, బైబిల్ అర్థం కావట్లేదు, వాక్యం అర్థం కావట్లేదు అంటే నేర్చుకోవట్లేదు అని అర్థం. మీరు నేర్చుకోవట్లా. ఇప్పుడు నేను అడిగే ఈ చిన్న ప్రశ్నలే. నేను వేసిన ప్రశ్న చాలా చిన్నది. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే ఇక్కడ మీరు చూసి చెప్తారని ఎన్ని గ్రంథాలను అడగలను నేను. అందుకే చూసి చెప్పడానికి వీలుంది. అధ్యాయాలు అయితే లెక్క పెట్టాలి, వరుసగా లెక్క పెట్టాలి కదా. అధ్యాయాలు అయితే వరుసగా లెక్క పెట్టాలి. బైబిల్ గ్రంథం అంతటా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ప్రశ్నలు, ఇవన్నీ ప్రశ్నలు మీరు లెక్క పెట్టుకొని రేపు ఆదివారం రండి, మళ్ళీ అడుగుతారు రేపు ఆదివారం. బైబిల్ మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? వరుసగా పేర్లు టకమని చెప్పగలగాలి. ఆది కాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు చెప్పగలమా? వరుసగా బైబిల్ అంతా అట్లా ఎన్ని గ్రంథాలు అంటే టకటగా చెప్పేయాలి. చెప్పగలమా? కొన్ని నిదానంగానే చెప్పగలమా? మొత్తం ఎన్ని గ్రంథాలు ఉంటాయి బైబిల్లో? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 1. 2, ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? వచ్చే వారం ఇది తెలుసుకొని రండి. వచ్చే వారం అడుగుతా ఎన్ని అధ్యాయాలు ఉంటాయి.
66 అధ్యాయాలు చెప్పేసి అవే వచ్చే వారం చూసుకురమ్మంటే అప్పుడే చెప్పేస్తున్నావు. బైబిల్ మొత్తంలో ఎన్ని గ్రంథాలు ఉంటాయి అనేది ఒక ప్రశ్న, రెండోది ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అనేది ఒక ప్రశ్న. వచ్చే వారం అడుగుతాను, మీరు నేర్చుకొని రండి. తెలియకపోతే తెలిసిన వాళ్ళు కనుక్కోండి. బైబిల్ తెలియకపోతే బైబిల్ తెలిసిన వాళ్ళు కనుక్కోండి. మీ బైబిల్లో ఉంటాయి, లెక్క పెట్టుకోండి. ఎన్ని అధ్యాయాలు అనేది బైబిల్లో ఉంటాయి, లెక్క పెట్టుకోండి. ఎన్ని గ్రంథాలు అనేది అక్కడే ఉంటాయి, లెక్క పెట్టుకోండి. ఇంకా కొన్ని బైబిల్లో అయితే ఎన్ని వచనాలు ఉన్నాయో కూడా ఉంటుంది. నా దగ్గర ఉన్నాయి ఆ విషయాలు, ఎన్ని వచనాలు ఉన్నాయో కూడా ఉంటుంది. ఏది పెద్ద అధ్యాయమో ఉంటుంది, ఏది చిన్న అధ్యాయమో ఉంటుంది. ఎవరు ఎక్కువ దేవుని వాక్యం రాశారో, ఎవరు తక్కువ రాశారో అందులో ఉంటుంది. కనుక బైబిల్ గ్రంథంలో ఇవన్నీ మనం బట్టి పడితే ఈజీగా అర్థమైపోతుంది. నేను మీకు చరిత్ర తెలియాలనే మొదటి నుంచి చెప్పుకొస్తున్నా. ఏది యోషావు నుండి ఒక్కొక్క భక్తుని యొక్క ఆరాధన ఎలా ఉంటుందో చెప్పుకొస్తున్నా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? రూతు వరకు వచ్చేసాం, సుమారుగా రూతు వరకు వచ్చేసాం. నేను ఇలా చెప్పాలంటే ఇది మీకు ఒక అవగాహన ఉండటం కోసమే, కానీ నాకు వేరే ఎంతో సబ్జెక్ట్ నేను తీసుకొని చెప్పొచ్చు. కానీ ఒకేసారి 4-5 చెప్పిన ఇబ్బంది అవుతుందని ఒక్కొక్కళ్ళతో చెప్పుకుంటూ వస్తున్నా. మొదటి ఏబిఎల్ చెప్పా, రెండవది ఆనోకు, అట్లా ఒక్కొక్కళ్ళతో చెప్పుకుంటూ వస్తున్నా. అయినా మీరు నేర్చుకోకపోతే చాలా కష్టం. అందువలన రాహాబు జీవితం గురించి మనం నేర్చుకుంటే ఎన్నో ఆత్మీయమైన లక్షణాలు మనకు కూడా అవుతాయి. మన జీవితంలో కూడా ఎన్నో మేలులు పొందే అవకాశము ఉంటుంది. కనుక వచ్చే ఆదివారం అడుగుతా, ఎన్ని గ్రంథాలు, ఎన్ని అధ్యాయాలు? సరే, ఇది అక్కడ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, మందిరంలో ఎన్ని రకాల పరిచర్యలు ఉంటాయి? మందిరంలో ఎన్ని రకాల పరిచర్యలు ఉంటాయి? నాకు టైము తక్కువ ఉంటుంది, అందువల్ల మళ్ళీ టైం అయిపోతే నాకు కంగారు విరిగిపోతూ ఉంటుంది. అందుకే మీరు చెప్పారనుకోండి తొందరగా వెళ్ళిపోవచ్చు. మందిరంలో ఎన్ని రకాల పరిచర్యలు ఉంటాయి? మన మందిరంలో ఎన్ని రకాల పరిచర్యలు అంటే ఎన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి చెప్పగలరు ఎవరన్నా? మన మందిరంలో ఎన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి? ఎవరు చెప్పలేరా? అదే చెప్పండి, ఎన్ని రకాలు ఉంటాయి లెక్క పెట్టి చెప్పండి. మంగళవారమైనా, గురువారమైనా, శనివారమైనా ప్రార్థన కూడిక, అదొక రకం పరిచర్య, అదొక పరిచర్య. ఎన్ని రకాలు పరిచర్యలు ఉన్నాయి? ఎన్ని ఉండాలి? ఎన్ని రకాల పరిచర్యలు ఉండాలి? ఎన్ని పరిచర్యలు మన దగ్గర ఉన్నాయి? సరే, ఎన్ని ఉండాలి నువ్వు చెప్పు. కొంచెం మేధావి కదా, చదువుకున్నావు కదా, చెప్పు. ఎన్ని రకాల పరిచర్యలు ఉండాలి? ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి? ఎన్ని రకాల పరిచర్యలు ఉండాలి? మన మందిరంలో ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి? పరిచర్యలు చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం. 1 కొరింథీ 12వ అధ్యాయం దయచేసి చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 5వ వచనం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. పరిచర్యలు నానా రకాలు. ఏంటా పరిచర్యలు? ఇప్పుడు మనం ఈరోజు మందిరంకి ఎందుకు వచ్చాం? ఆరాధన. ఇప్పుడు ఈ పరిచర్య లెక్క పెట్టండి. ఇది పరిచర్య, ఆరాధన అనేది ఒక పరిచర్య. ఇంకెన్ని పరిచర్యలు ఉంటాయి చెప్పకండి, అవగాహన ఉన్న వాళ్ళు చెప్పండి. మంగళవారం వచ్చే పరిచర్య ఏంటి? సరే, మధ్య కూడికల్లో ఏమంటాం వాటిని? ప్రార్థనా కూడికల పరిచర్య. రెండవది ప్రార్థనా కూడికల పరిచర్య. ఇంకేముంది మన మందిరంలో? మన మందిరంలో సంగతి అడుగుతున్నాను నేను. మన మందిరంలో ఎన్ని పరిచర్యలు అంటే ఎన్ని ఉండాలనేది అడగట్లే, ఎన్ని ఉన్నాయని అడుగుతున్నా. ఆరాధన పరిచర్య ఉన్నది, తర్వాత ప్రార్థన పరిచర్య ఉన్నది, తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్ ఉందా? అప్పుడప్పుడు చేస్తున్నావా? రైట్, సరే, ఫాస్టింగ్ ప్రేయర్ కలిపా, ఎందుకంటే ఈ మధ్యలో చేశాం కాబట్టి కలిపా. ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన పరిచర్య ఉంది. ఇంకా సువార్త అప్పుడప్పుడు చేస్తున్నాం, ఎప్పుడు చేయట్లేదంట, అప్పుడప్పుడు చేస్తున్నా. సువార్త పరిచర్య ఉంది. సరే, 4. ఇంకా ఉందా?
మన దగ్గర పరిచర్య, మన దగ్గర జరిగే పరిచర్యలు చెప్పండి. ఉందా బైబిల్ స్టడీ? ఉంటేనే చెప్పాలి. కాదు, పెట్టాము, లెక్కేసాంగా 4. ఇంకా విజ్ఞాపన. నేను ఇక్కడ ఏం ప్రకటన చేస్తున్నాను? మంగళవారం, గురువారం, శనివారం ఏం ప్రకటన చేస్తున్నా? ప్రార్థనా కూడికలని ప్రకటన చేస్తున్నా. దానికి ఏమైనా పేరు పెట్టానా? ప్రార్థనలు జరుగుతాయి మంగళవారం, గురువారం, శనివారం అని చెప్పా. దానికి ప్రార్థనా పరిచర్యని పెట్టేశా. ఇంకా నువ్వు విజ్ఞాపన ప్రార్థన ఎక్కడ యాడ్ చేస్తావు? చేయట్లేదు కానీ, విజ్ఞాపన చేయట్లేదుగా. చేస్తే లెక్క పెట్టవచ్చు. విజ్ఞాపన లేదు, ఓన్లీ ప్రేయర్ మినిస్ట్రీ ఉంది, వర్షిప్ మినిస్ట్రీ ఉంది, తర్వాత మనోళ్ళు అన్నారు ఆల్ నైట్ ప్రేయర్ మినిస్ట్రీ ఉంది, గాస్పల్ మినిస్ట్రీ ఉంది. 4. ఇంకా ఇంకేమున్నాయి మన దగ్గర? ఏమన్నాయి చెప్పండి. నా టైం అయిపోతుంది, మళ్ళీ మీకే ఇబ్బంది. 4 చూపించారు. ఇంకేమున్నాయి? చేశారు, కొన్ని చేసాం మనం, కొన్ని చేసినా చెప్పట్లా మీరు. వీర్చు వార్త లెక్క పెట్టాంగా, 4ది అదే. ఇంకేమున్నాయి? 4. ఇంకేమున్నాయి చెప్పండి. ఇంకంటే ఇంకొన్ని ఉన్నాయి, మీకు మరి గుర్తు రావట్లేదు అనుకుంటా. ఇంకొన్ని ఉన్నాయి. మనం కొన్ని పరిచర్యలు. ఉపవాస కూడికలా? గృహ కూడికలా? సరే, గృహ కూడికలు జరిగించాం, కొన్ని గృహ కూడికలు జరిగించాం. గృహ కూడికలు 5. ఇంకేమున్నాయి? త్వరగా చెప్పాలి, నేను ముగించాలంటే మీరు త్వరగా నాకు క్లూ ఇస్తే ముగిస్తాం. సరే, 5. అతి కష్టం మీద 5 సంపాదించాం. 5 పరిచర్యలు అతి కష్టం మీద. ఇంకా ఉన్నాయి, మీరు చేశారు. చేసావా? మీరు చేశారా అంటున్నా. నేనేమైనా ప్రకటన చేశానా హాస్పిటల్ వైద్యుల కోసం ప్రార్థన చేద్దామని? మందిరంలోనా? అది ప్రార్థనా కూడిక కింద లెక్క వస్తుంది. అది ఏ ప్రార్థన అయినా ప్రార్థనా కూడిక కింద లెక్క వస్తుంది. అది విజ్ఞాపన, ఉపవాసం, ఇంకోటి ఏదైనా ప్రార్థనా కూడికలు లెక్క వస్తుంది, ప్రార్థనా పరిచర్య. ఇంకా 5 అతి కష్టం మీద 5. ముఖ్యమైనది ఆరాధన, దాన్ని కొట్టేశాం. అతి కష్టం మీద ఈ ఆరాధనతో కలిపి 5 చూపించారు. ఇంకా ఉన్నాయి, చేస్తున్నారు, చేశారు. వెరీ గుడ్. ఈయన గుర్తు చేశాడు. మందిరంలో మనం చేసే పరిచర్యల్లో, మందిర పనుల్లో పాలు పొందే పరిచర్యలు కూడా ఉన్నాయి. అది సాపలేయటం కావచ్చు, తొడవటం కావచ్చు, మైక్ పెట్టడం కావచ్చు, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు అందించడం కావచ్చు. ఇవన్నీ ఒక మందిరంలో జరిగే చిన్న చిన్న పనులు కూడా. సరే, ఇది ఒక 5వ రకం, 6వ రకం పరిచర్య. ఇంకా వెరీ గుడ్. ఇది పేదల సహాయార్థం కూడా మనం మందిరం తరపు నుంచి కొంత హెల్ప్ చేసాం. అంటే పేదవాళ్ళ కొరకు మనం సహాయము చేసిన పరిచర్య కూడా చేసాం. 7. ఇంకా చెప్పండి. విబిఎస్ 8. విబిఎస్ ఒకటి చేసాం మొన్న మధ్యలో. విబిఎస్ పరిచర్య జరిగింది 8. ఇంకా చాలా ఉన్నాయి. మీరేమో కొన్ని గుర్తుంటలా, కొన్ని గుర్తుండి చెప్పట్లేదు అనుకుంటాను, లేదా గుర్తులే చెప్పట్లేదేమో, చాలా ఉన్నాయి. సరే, 8 తీసుకుందాం. 8 రకాల పరిచర్యల్లో మనము నమ్మకంగా పాలు పొందుట అనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. 8 రకాల పరిచర్యలు. 8 రకాల పరిచర్యలు అంటే పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. మందిరంలో పరిచర్యలు ఎలా ఉంటాయంటే నానా విధాలుగా ఉంటాయి. ఆదివారం ఆరాధన ఉంటుంది. ఆరాధనలు ఏముంటుంది చెప్పండి? ఆరాధనలు ఏముంటుంది? ఆదివారం ఆరాధనలు ఏముంటుంది చెప్పండి? ఆదివారం ఆరాధన తీసుకుందాం. ఆరాధనలు ఏముంటుంది? ఒకటి చెప్పండి. పొద్దున్నే రావాలి, మందిరం తుడవాలి, సాపలు వేయాలి, వాటర్ పెట్టాలి, మైకులు పెట్టాలి. సరే, ఓకే. తర్వాత చాపలు వేయడం, తొడవడం, చాపలు వేయడం, మైకు పెడతాం, నీళ్లు తేవడం, ఓకే, ఈ పరిచర్య. తర్వాత ఇది అక్కడే ఆదివారం ఇంకా ఉంది. ఆదివారం ఇంకేం పరిచర్య ఉంది? పాటలు పాడాలి, తర్వాత వాక్యం వినాలి,
ఆరాధన చెయ్యాలి, బల్లవాక్యం వినాలి, బల్లలో పాలు పొందాలి. తర్వాత ఇంకేం చేయాలా? మన కానుకలు సమర్పించాలి కదా, మన కానుకలు సమర్పించాలి. తర్వాత ఇంకేం చేయాలి? మన కానుకలు సమర్పించడం కూడా ఈ ఆదివారం పరిచర్యలో ఉంది. చివరికి మనం దీవించబడి ఇక్కడి నుంచి వెళతాం. ఆదివారం పరిచర్య గురించి మాట్లాడాను నేను. ఆదివారం ఎన్నో చెప్పండి. మందిరం శుభ్రం చేసి షాపులు వేసి రెడీ చేయటం ఒకటి, తర్వాత పాటలు పాడటం, తర్వాత వాక్యం విని ఆరాధన చేయటం, రెండోది వాక్యం విని బలలో పాలు పొందటం, తర్వాత అర్పణలు అర్పించడం 6, చివరికి దీవించబడి వెళ్ళటం. ఇవన్నీ ఆదివారం పరిచర్యలు ఉన్నాయి. సరే, ఇప్పుడు పరిచర్యలు చాలా ఉన్నాయి. చాలా రకాల పరిచర్యల గురించి నేను మాట్లాడాలంటే టైం చాలదు. కాబట్టి ఆదివారం ఆరాధన గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఆదివారం ఆరాధన ఈ పరిచర్యల్లో నీ పాత్ర ఎంతవరకు ఉంది అంటే, ఇక్కడ వాక్యం రాయబడింది, ఆ రొట్టె తిని ఆ పాత్రలోని త్రాగునప్పుడు ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని వ్రాయబడింది. ప్రభువు వచ్చు వరకు ఆయన కొరకు పనిచేసే వాళ్ళం ఉండాలి, ఆయన కొరకు ప్రయాసపడే వాళ్ళం ఉండాలి. ఆ ప్రయాసపడే దాంట్లో నీ భాగం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. మన భాగం ఉంటుందా? బలలో పాలు పొందడానికి వచ్చాం, సరే ఆరాధన చేశాం, బలలో పాలు పొందడానికి మరి రెడీగా ఉన్నామంటే దానికి ఆ ముందు ఏం జరగాలంట? దేవుని యొక్క పనుల్లో మనం పాలు పొందిన అనుభవము ఉండాలి. ఒక్కసారి 10వ అధ్యాయానికి వెళ్తే ఆ 1వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది అంటే, ప్రియులారా చూడండి, సహోదరులారా, 1వ వచనం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏమన్నాడు అక్కడ? సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి? 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. 2 సందర్భాలు చూస్తున్నాం మనం. ఒకటి 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. రెండవది ఆత్మ సంబంధమైన వరముల గురించి తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఈ 2 అనుభవాలు జరగాలి బలలో నువ్వు పాలు పొందాలంటే. ఈ 2 అనుభవాలని జీవితంలో నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి బలలో పాలు పొందాలంటే. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు, అదేమనగా అని రాశాడు ఆ అధ్యాయం 10వ అధ్యాయం. అదేమనగా అని రాసి ఇశ్రాయేలీల పతనం గురించి రాశాడు. ఇశ్రాయేలీల పతనం గురించి రాశాడు. వాళ్ళు ఎలా పడిపోయారో రాశాడు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదని జాగ్రత్త పడాలని రాశాడు. అలాంటి అనుభవంలోనే మనము నిజమైన స్వతంత్రాన్ని అనుభవిస్తామని రాశాడు. అలాంటి అనుభవంలోనే మన మీద ఏ విధమైనటువంటి ఆ యొక్క దోషారోపణ చేయబడకుండా ఉంటుందనేది రాశాడు. సరే, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అదేమిటంటే ఇశ్రాయేలీలాగా మీరు ఉండకూడదు అని రాశాడండి. ఇశ్రాయేలీల స్వభావం ఏంటి? తిరుగుబాటుదారులు. ఇశ్రాయేలీల స్వభావం ఏంటంట? తిరుగుబాటుదారులు, అవిధేయులు, దేవుని మాట విన్నట్టే వింటారు, తర్వాత వినరు. చెప్పటం వింటారు, తర్వాత విన్నట్టే ఉంటారు. అందుకనే ఇశ్రాయేలీల గురించి రాయబడింది, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారు. ఆయన ఆ మాట అక్కడ నొక్కి చెబుతున్నాడు, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మన పితరులు మేఘం క్రింద నడిచారు, అగ్ని ప్రాకారముల మధ్య నడిచారు, ఎర్ర సముద్రం దాటారు. ఆ మేఘంలో వారు ప్రయాణం చేసినట్లుగా మేఘముల క్రింద ప్రయాణం చేసినట్టు చేశారు. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. వాళ్ళు ఒకే రొట్టెను భుజించారు, ఒకే పానీయం చేశారు అని మాట్లాడుతున్నాడు అక్కడ. యేసు ప్రభువుని తమను వెంబడించిన ప్రభువులోనిది వాళ్ళు త్రాగారు, జీవజలపుల ఊట తాగారు. వాళ్ళ దేవుని యొక్క ఆధిక్యతలన్నీ అనుభవించి ఏమంటున్నాడు చూడండి, 5వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. వాళ్ళు యేసు ప్రభు తమను వెంబడించిన యేసు ప్రభు అనే బండలోని త్రాగారు, పరలోక మన్నా తిన్నారు, తర్వాత
దేవుడు వెంబడించినప్పుడు వాళ్ళకి మేఘంగా ఆకాశము అంటే మేఘములు వారికి పైగా ఉంచాడు. రాత్రి వెలుగుచుటకు అగ్ని ప్రాకారముల నుంచి వారిని వెలుగులో నడిపించాడు. అన్నీ అనుభవించారు. వారు ఆ రొట్టెలు తిన్నారు, ఆ పానము చేశారు. 5వ వచనం వెంటనే అంటున్నాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీరు ఎక్కువగా దేవునికి ఇష్టలుగా ఉండకపోతున్నారు అని రాశాడు. ఈ మాట మనకు వర్తించిందా, వర్తించదా? ఈ దేవునికి విరోధులుగా ఉంటున్నామనే మాట మనకు వర్తించదా, వర్తించదా? ఇశ్రాయేలీయులకి నీకు ఏమైనా తేడా ఉందా లేదా? ఏమి తేడా అంటే ఇశ్రాయేలీయులకి మనకు ఏమైనా తేడా ఉందంటే ఏం తేడా లేదు. వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కావు, నువ్వు పైకి ఎక్కావు. కాబట్టి ఈ సంగతి నీకు తెలియకుండా లేదు. నీలో ఉన్న లోపము నీకు తెలియబడవలసిన అవసరం ఉంది. నీలో ఉన్న తప్పు నీకు తెలియబడవలసిన అవసరం ఉంది. నీకున్నటువంటి దోషము నీకు తెలిస్తే దాన్ని తీసివేసుకోవడం అవసరం కదా, దాన్ని తీసివేసుకోవాలి. నీకున్న తప్పు నీకు తెలియజేయబడినప్పుడు దాన్ని తీసివేసుకుంటేనే నువ్వు ఆ పాత్రలో పాలు పొందినప్పుడు ఆయన మరణాన్ని ప్రచురించే అనుభవంలోనికి వస్తావు. కనుక దోషం ఉందని చెప్పినప్పుడు కూడా ఆ దోషాన్ని ఇంకా పెట్టుకుని ఇంకా పాపం చేస్తూ ఉంటాయి. అది బలలో పాలు పొందుట అనే అనుభవాన్ని మనకు ఇవ్వదు. బలలో పాలు పొందలేము. ఒకవేళ మనము ఈ నియమాలన్నీ పాటించి బలలో పాలు పొందితే అక్కడ మళ్ళీ 12వ అధ్యాయంలో అంటున్నాడు, ఈ సంగతి, ఏ సంగతి? మీకు ఆత్మ సంబంధమైన వరముల గురించి నాకు తెలియకుండా ఇష్టం లేదు. చూడండి, దేవుడంట మనకు అన్ని రకాల ప్రయోజనాలు ఇస్తున్నాడు. వాటిని మనం వాడుకుంటున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాము? దుర్వినియోగం చేస్తున్నాం. అన్ని రకాల ప్రయోజనాలు అక్కడ చూడండి. వాళ్ళకి ఏం చేసినాడు? వాళ్ళ యాత్రలో వాళ్ళకు కావలసిన మన్నా ఇచ్చాడు, వాటర్ దప్పిక జీవజలములో ఇచ్చాడు. తర్వాత వారిని వెంబడించాడంట దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలీని వెంబడించాడు. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నంతసేపు పగలు ఎండ తగలకూడదనేమో పగలు మేఘస్తంభంలో ఉన్నాడంట వాళ్ళకు. రాత్రి ఏమో మళ్ళీ పాములు తిరుగుతాయి కదా అడగమంటే మళ్ళీ వెలుగు స్తంభంలాగా ఉండి వెలుగై నడిపించాడంట. ప్రయోజనాలా కాదా? అలాంటి ఆయనకు ఇష్టలుగా అనేకులు ఉండకపోయారు అని రాయబడింది. అని అక్కడ కింద వచనాల్లో 10వ అధ్యాయంలో ఇంకొంచెం కిందకి వెళ్తే 9-10 వచనాలు అంటాడు, వారి వలె మనం ఉండకూడదు అంటున్నాడు. ఈ సంగతులు ఎందుకు రాయబడినాయి అంటే వారి సంగతి సంభవించిన సంగతులు ఎందుకు రాయబడినాయి అంటే మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినాయి అంటున్నాడు. చూడండి, అదే 10వ అధ్యాయము 8వ వచనం. 10వ అధ్యాయం 8వ వచనం, 8 కాదు 9-10. మనం ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు శనగకుడి, వారిలో కొందరు శణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతులు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన మాటలు. యుగాంతంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఏమండి, యేసు ప్రభు రేపో మాపో వచ్చేస్తాడు. ఇంకా లేట్ లేదు, ఆయన ఆగడు. యేసు ప్రభు రేపో మాపో వచ్చేస్తాడు. కనుక ఆయన రాకడ సమీపంలో మనము మన పాత్ర, మనకు ఇవ్వబడిన బాధ్యతలు, మనకు అప్పగించబడినటువంటి పనులు ఏ మాత్రం అంటే నెరవేరుస్తున్నాం అంటే ఏం చెప్తామండి? మన బాధ్యతలు మర్చిపోయాం. మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు మర్చిపోయాం. అంటే మనకు అప్పగించబడిన పనిని, దేవుని కొరకై చేయవలసిన పనిని మనం మర్చిపోయి నిర్లక్ష్యం చేసిన కారణం చేత పరిచర్యల్లో ఉన్న ధర్మాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆ పరిచర్య ధర్మాన్ని ఏం చేస్తున్నాం? ఆ ధర్మాన్ని మనం ఏం చేస్తున్నాం? అధర్మంగా మార్చేస్తున్నాం. లేదా ఆ యొక్క పరిచర్య ధర్మం జరగకుండా మన వంతుగా మనము ఆ పరిచర్య కుంటుపడడానికి కారణమవుతున్నాం. ప్రార్థన కూడికలు అంటే ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి రావడానికి ఏమైంది?
పరిచర్యలు ఏంటంటే టక చెప్పాం, 7-8 లిస్టు చెప్పాం కదా. ఇది చేయవలసిన బాధ్యత మనపై ఉండదా? ఈ పరిచర్య బాధ్యత మన మీద లేదా? ఒకవేళ లేకుంటే అది నీకు అది ఏమంటారు, ప్రయోజనాన్ని చేకూర్చేదిగా ఉందా? పరిచర్య చేయట్లేదంటే ప్రయోజనకరంగా ఉంటుందా మనకు? ప్రార్థన, ఆరాధన, ఎన్నింటికి ఆరాధన నేను మొన్న కూడా చెప్పా, పాటలు పాడుతూనే ఆరాధనకు రావాలి. పాటలు పాడుతూనే. ఇక్కడ పాడే పాటలు మనుషులకు కాదు కదండి. ఎవరికి పాడుతున్నారు ఈ పాటలు? మనుషులుగా కాదు కదా, దేవునికే కదా. ఇక్కడ చేసేటువంటి పరిచర్య అంతా కూడా దేవునికే కదా, దేవునికే చెందేది కదా. మరి మనం ఎందుకు బాధ్యతగా ఉండట్లేదు అనేది ప్రశ్న. ఆదివారం ఆరాధనలోనే 8 రకాలు చెప్పాం మనం. 8 రకాల పరిచర్యల్లో నీ బాధ్యత ఎంతవరకు సక్రమంగా నెరవేరుస్తున్నావు అనేది ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని ఆయన ఏం చెప్తున్నాడంటే, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లన్నీ ఎత్తి చూపిస్తున్నాడు. వాళ్ళ వల్లే మనం ఉండకూడదని ఎత్తి చూపిస్తున్నాడు. వాళ్ళ వల్లే మనం తప్పు చేయకూడదని చెప్తున్నాడు. నేను నా జీవితంలో ఒకటి నేర్చుకున్నానండి. ఏంటంటే, ఎవరైనా పొరపాటు జరిగితే, అంటే తప్పు చేస్తున్నట్లు మన దృష్టికి వస్తే, అరే అది తప్పు, పొరపాటు అని మనకు అనిపిస్తే, ఆ పొరపాటు నా జీవితంలో జరగకుండా చూసుకోవాలి అని నేను ఫిక్స్ అయిపోయాను దానికి. వాళ్ళు చేసిన తప్పు నేను చేయకూడదు, వాళ్ళలాగా నేను దేవునికి విరోధంగా ఉండకూడదు, వాళ్ళలాగా నేను దేవునికి కష్టాన్ని కలిగించకూడదు, వాళ్ళలాగా దేవుని దుఃఖ పెట్టకూడదు. దీనికి నేను నా జీవితాన్ని అప్లై చేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కొరకై నిర్ణయించబడ్డాం. మనం దేనికి నిర్ణయించబడ్డామంటే దేవుని కొరకు, దేవుని యొక్క ప్రయోజనాల కొరకు. అదే సమయంలో నీ ప్రయోజనాలు కూడా ఇంపార్టెన్సే. నీ ప్రయోజనాలు కూడా చూసుకోవాలి. ఇప్పుడు నీ ప్రయోజనాలు కూడా మన ప్రయోజనాలు మనం చూసుకుంటేనే మళ్ళీ దేవుని ప్రయోజనాలను కూడా మనము చూడాలి. ఇది నేను అందరినీ అనను, కానీ బలలో పాలు పొందే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా హెచ్చరికగా చెప్తున్నా. నువ్వు బలలో పాలు పొందావు అంటే దేవుని ప్రయోజనాలను చూడాల్సిన ఖచ్చితమైన బాధ్యత నీది, రెస్పాన్సిబిలిటీ ఉంది. బలలో పాలు పొందుతున్నావంటే దేవుని యొక్క మందిరంలో జరిగేటువంటి ప్రతి పనిలో నీ భాగం ఉండాలనేటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయకపోతే రేపొద్దున నేను అడుగుతాం. నేనే అడగొచ్చు, ఇక్కడ దేవుడే కాదు నేనే అడగొచ్చు. ఏం చెప్తాను చెప్పండి. దేవుడు దాకా వదిలేండి, తర్వాత దేవుడి సంగత, ఆయన పరలోక మధ్యాకాశంలో సంగతి. ఇప్పుడు నేనే అడుగుతున్నా, ఏం చెప్తాం? దేవుని తరపున నేనే అడుగుతున్నా, ఏం చెప్తాం? ఎందుకు ప్రార్థన కూడికలకు రాలేము? ఎందుకు ఆరాధనలకు సకాలంలో రాలేము? ఎందుకు అంత ఆలస్యము? ఎందుకంత నిర్లక్ష్యము? ఎందుకు ఆ పరిచర్యను నువ్వు హీనపరుస్తున్నావు? ఎందుకు ఆ పరిచర్యను గౌరవించలేకపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క మందిర విలువను దిగజారుస్తున్నావు? ఎందుకు నిన్ను నీవే పతనం చేసుకుంటున్నావు? దేవుని యొక్క మందిర పరిచర్య దిగజారితే నువ్వు దిగజారినట్లు కాదా? దేవుని మందిర పరిచర్య నువ్వు దిగజారుతుంటే నువ్వు దిగజారినట్లు కాదా? దిగజారిపోతున్నావు, రోజుకి దిగజారిపోతున్నావు. ఆ ఊబిలో కూరిగిపోతున్నాం. సాతాను అనేటువంటి వాడు మన కొరకై నిర్ణయించిన ఊబిలో దిగబడిపోతున్నాం. జాగ్రత్త, పీకల దాకా ఉన్నావేమో. ఆ పీకల లోతు ఇంకా లోపల కూరుకుపోకముందే మేలుకొని బయటకు రావాలి. దేవుడు దీన్ని ఖచ్చితంగా లెక్కలో తీసుకొస్తాడు. అంటే ప్రతి విధమైన మీకున్న బాధ్యతను, మన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దేవుడు లెక్కలో తీసుకొస్తాడు. సరే, కాబట్టి పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయి. పరిచర్యలో నీ పనిని నువ్వు చేయాలి. అక్కడ అందుకే చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం, పరిచర్యలు నానా రకాలు. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది, మన గురించే రాయబడింది. చూడండి, 7వ వచనం, ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అని రాయబడింది. ఎవరికంట? అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో దేవుడు ప్రత్యక్షత వస్తాడండి. అందరి ప్రయోజనాలు చూడాలి మనం. అందరి ప్రయోజనాలు అంటే మనం ఏం చూసుకుంటాం? మన ప్రయోజనాలు చూసుకుంటాం. నేనున్నాను, నా ప్రయోజనం చూసుకుంటే మీ ప్రయోజనం ఎవరు చూస్తారు? నా ప్రయోజనం నేను చూసుకుంటే మీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నా ప్రయోజనం నేను చూసుకుంటే మిమ్మల్ని ఆపదలు ఎవరు పరామర్శిస్తారు?
గత 20 రోజుల నుండి నాకు కొద్దిగా ఆరోగ్యం అంత బాగోలేదు, కొద్దిగా ఇబ్బంది ఉంది, నాకు ఆరోగ్యంలో ఇబ్బంది ఉంది. సరే, నేనేదో దేవుడిచ్చిన బలం మీద లేస్తున్నాను, వెళుతున్నాను, ప్రార్థనలు చేసుకుంటున్నాను, ప్రార్థనలకు వస్తున్నాను, ఆయా సందర్భాల్లో మీటింగ్స్ నుండి వెళుతున్నాం, అది దేవుడి కృప. మొన్న కూడా గురువారం పగలు ఇక్కడ వచ్చాం. వరద వచ్చిందంటే మళ్ళీ మందిరంలో నీళ్ళు వస్తే నా సంగతి ఏంటో నాయన అని కంగారు పడిపోయి హైదరాబాద్లో వచ్చి సామాన్లని హైట్లో పెట్టుకొని కొంచెం ఇక్కడ గడిపి మళ్ళీ ఒక హౌస్లో విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళా. కొంచెం నీరసంగా ఉంది నాకు, అంటే నిలబడలేకపోతున్నా, ఎక్కువ చెప్పి నిలబడలేని నీరసం ఉంది. సర్లే దేవుడు చూసుకుంటాడని ఇంటికి వెళ్ళి అట్లా పడుకున్నాను. సాయంత్రం 5ంటికి ఇంటికి వెళ్ళేటప్పుడు 4 అయింది. నేను అట్లా భోజనం 4 గంటలకు చేశాను. పడుకుని కాస్త రిలాక్స్ అవుతున్నా. వెంటనే ఓ ఫోన్ వచ్చింది. ఏంటి, అర్జెంటుగా నువ్వు మందడం వెళ్ళాలి. ఏంటి కారణం అంటే ఒక మీటింగ్ నీరసంగా ఉంది, వెళ్ళలేను. వాస్తవంగా నేను వెళ్ళలేను అన్నని చెప్తే ఆయన కూడా ఏం కాదన్నాడు. అయితే దేవుడు ఎందుకో నన్ను వెళ్ళలేనని చెప్పనివ్వాల. సరే, నా తప్పనిసరిగా వెళ్తానని మొత్తానికి బయలుదేరి వెళ్ళాను. వాక్యం చూసుకోవడం లేదు, ధ్యానం చూడడం లేదు, ఏం చెప్పాలో తెలియదు. ఆయన ఆడికి వెళ్ళి ఆ దేవుడు సాయం చేస్తాడు, అంతే. వెళ్ళిపోయాను. రాత్రి వరద వచ్చింది, ఎక్కడ నీళ్ళు ఉంటే కూడా నాకు తెలియదు. మొత్తానికి వెళ్ళిపోయా. ఆడికి వెళ్ళేసరికి 8:20 ఎంత అయింది. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ టయానికి మీటింగ్ రెడీ చేసుకుంటున్నారు. సరే, వాక్యం ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 12 అయిపోయింది. నీరసంగా ఉంది, నిలబడలేను. కానీ 1.5 గంట వాక్యం చెప్పి నిలబడి సుమారుగా 1 గంట ప్రయాణం, వెళ్ళడం 1 గంట, రావడం 1 గంట ప్రయాణం చేశా. ఓపిక లేని దగ్గర దేవుని పని కొరకు అలాంటి సమర్పణ చేశా. ఇంకా అంతేకాదు, మందిరంలో ప్రార్థన కూడి కంటే ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది. మేము వచ్చి ప్రార్థన చేసుకుని పోతున్నాం. అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తున్నారు, కొందరు రాగలుగుతున్నారు, కొందరు రాలేకపోతున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ 20-25 రోజుల నుంచి చాలా అస్వస్థతగా ఉన్నాను నేను. ఈవెన్ ఇప్పుడు ఈ రోజు వరకు కొంచెం ఇబ్బంది నాకు. అయినా కూడా దేవుని పని ఆగకూడదు, ప్రజలు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా దేవునికి రావాల్సిన మహిమ దొంగిలించబడుతుంది, సాతానుడు అతిశయిస్తాడు. మనం అలా ఉండకూడదు అని కొంచెం దూరమో, భారమో, కష్టమో, ఇబ్బందో ఏదైనా కూడా దేవుని పనిని ఆగకుండా చేస్తున్నా నాకున్న బాధ్యత నేను చక్కగా నిర్వర్తిస్తున్నట్లు నీకు ఎందుకు ఆ బాధ్యత నిర్వహించాలనే ఆలోచన రావట్లేదు. ఎందుకు రావట్లేదు చెప్పండి. తిట్టవచ్చు, నేను బుజ్జగించి చెప్పవచ్చు, నానా రకాలుగా నేను మిమ్మల్ని హెచ్చరించవచ్చు. ఎందుకు రావట్లా? దేవుని మందిరంలో ప్రార్థన కూడికంటే ఎందుకు రావట్లా? దేవుని మందిరంలో ఆరాధన అంటే టైంకి ఎందుకు రావట్లా? తీరిగ్గా వస్తున్నావు, అన్నీ రెడీ చేసిన తర్వాత వస్తున్నావు, సాపలు వేసిన తర్వాత వస్తున్నావు. ఎందుకు రావట్లా? ఇశ్రాయేలీయులకి ఇవాళ దేవుడు మన్నా ఇచ్చాడు, తాగడానికి జీవజలం ఇచ్చాడు, వాళ్ళ బండలాగా ఉన్నాడు, వాళ్ళ బేగంలో ఉన్నాడు, అగ్ని ప్రాకారంలో ఉన్నాడు, అన్నీ చేశాడు. అయినా వాళ్ళు తిరగబడినాడు, నువ్వు కూడా తిరగబడితే నీకు వాళ్ళ తేడా ఏంటి అని అడిగాను ముందు. నీకు వాళ్ళ తేడా ఏంటి? పెద్ద తేడా లేదు. బహుశా నేనేమంటానంటే వాళ్ళ నేత్రాలు మూయబడింది మన కోసమే, మన రక్షణ కోసమే. వాళ్ళు కాదనుకున్నది వాళ్ళకి త్రోసివేసి మనకిచ్చింది మన రక్షణ కోసమే. మనకి ఏదో తలంపుగా వచ్చిన వరం, ఆ వరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? అక్కడ ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. దేవుడు నీకు వరం ఇచ్చాడండి. ఏంటా వరం? ప్రార్థనా వరం ఇచ్చాడు. ఎందుకు ఉపయోగించట్లేదు? దేవుడు నీకు ప్రార్థనా వరం ఇచ్చాడు. ప్రార్థనా వరం అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే కొంతమందికి రోగాలు పోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే కొంతమంది సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ వరాన్ని నువ్వు ఎందుకు వాడుకోవట్లేదు అని. కనుక ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నా, మందిరానికి సగం మంది రావట్లా. సరే, ఏ కారణాలైనా కానివ్వండి, ఊరు వెళ్ళారో ఏదో కారణం, ఆరోగ్యం బాగాలేదు, ఏదో కారణం. ఎందుకు రావట్లేదో తెలుసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు మందిరానికి వాళ్ళు రావట్లేదో వాళ్ళ గురించి ఆరాధించావా? అది నీ బాధ్యత కాదా? ఆ విషయంలో నీకు బాధ్యత అక్కర్లేదా? ఒకవేళ నీవు రానప్పుడు నీకోసం అవతల ప్రార్థన చేసి ఉంటారుగా. నీవు రానప్పుడు, నీకు బాగున్నప్పుడు అవతల నీకోసం ప్రార్థన చేసి ఉంటారుగా. వాళ్ళు ఎందుకు రాలేదో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద లేదా?
అంటే నేను ఎందుకు చెప్తున్నానండి, మనము ఇక్కడ మనం కొద్దిమందే. మన దేహంలో ఎన్ని అవయవాలు ఉంటాయి చెప్పండి? ఇంకో ప్రశ్న, మన దేహంలో ఎన్ని అవయవాలు ఉంటాయి? మన బాడీలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? లేవా? అసలు మీకు ఎవరికి అవయవాలు లేవంటే మీరు బెల్లం కొట్టిన రాయి, సున్నం కొట్టిన గోడ. మీకు ఎవరికి ఏ పార్ట్స్ లేవంటే మీరు బెల్లం కొట్టిన రాయి, సున్నం కొట్టిన గోడ. మనకు నోరు ఉంది, ముక్కు ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, హృదయం ఉంది, పొట్ట కడుపు ఉంది కదా, చాలా ఉన్నాయి అవయవాలు మన బాడీలో. గుండె ఉంది, గుండె లబ్ డబ్బని కొట్టుకుంటేనే బతుకుతున్నావు కదా. నీ దేహంలో ఎన్ని అవయవాలైతే ఉన్నాయో అవన్నీ కలగలిపితే నువ్వు ఒక మనిషిగా తయారు చేయబడ్డావు కదా. నీ దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలన్నీ కలిస్తేనే నువ్వు మనిషివి. 2 చేతులు లేకపోతే, పోనీ ఒక కాలు ఒక చెయ్యి లేకపోతే, 2 కళ్ళు లేకపోతే, నోరు లేకపోతే, ముక్కు లేకపోతే, చెవులు లేకపోతే, చేతులు లేకపోతే, 5 వేళ్ళు కూడా లేకపోతే, ఈ బొట్టన వేలు లేకపోతే నీ చెయ్యి పని ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ బొట్టన వేలు లేకపోతే నీ చెయ్యి ఉన్నా లేకపోతే, లేకపోయినా ఒకటే. లేకపోతే నీ దేహంలోనే, ఇది ఎవరి గురించే కాదు, నీ దేహాన్ని గురించి నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. నాకు ఒక కన్ను లేకపోతే ఏంటి, నువ్వు గుడ్డోడివి. నాకు చెయ్యి లేకపోతే ఏంటి, నువ్వు కుంటోడివి. నాకు ఒక చెవి లేకపోతే నువ్వు డెఫ్ అండ్ డమ్, వినికిడి లేని చెవిటి వాడివి కదా. కాబట్టి ఇట్లా మన దేహంలో ఏ పార్టు మనకు లేకపోయినా అది అవయవ లోపం. ఇప్పుడు అట్లనే సంఘంలో నీకు ఇవ్వబడిన బాధ్యతల విషయంలో నీకు ఒక పని ఉంది. నీ దేహంలోని అవయవాలన్నీ ఒక్కొక్క పని ఎట్లా చేసుకుంటూ ఉంటాయో అట్లాగే మందిరంలో ఉండేటువంటి విశ్వాసులందరూ తలకో పనిలో నీకు ఒక భాగం దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు నువ్వు అక్కడ కనపడకపోతే ఇప్పుడు ఏమవుతుంది? అక్కడ అవయవ లోపం. చూడండి ఆ మాట, 1 కొరింథీ 12:27, 1 కొరింథీ 12:27, 26, 27 చూడండి. చాలా విషయాలు ఉన్నాయి. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు. మీరు క్రీస్తు శరీరము. ఎవరి శరీరం అండి? ఎవరి శరీరం? మీరు క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అయ్యుండి వేరు వేరు అవయవాలుగా ఉన్నారు. ఇక్కడ ఆ తలం చూడండి, ముందున వచ్చిన చదివాం కదా. దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. చాలండి. ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవాలన్నీ కూడా దానితో. 5 వేళ్లలో ఒక వేలుకు నొప్పి కలిగితే మిగిలిన వేళ్ళకు నొప్పి లేదనుకుంటాం మనం. ఉంటుందా? చేతికి నొప్పి కలిగితే కాలుకు నొప్పి ఉండదా? కాలుకు నొప్పి కలిగితే చెయ్యికి బాధ ఉండదా? పోనీ ఒక్కంటికి నొప్పి కలిగితే ఇంకొకంటికి బాధ ఉండదా? చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే, ఒక అవయవానికి ఏదైనా శ్రమ కానీ రాగానే ఇంకొక అవయవం ఏం చేస్తుంది? రెస్పాండ్ అవుతుంది. ఒక కన్ను కనపడతలేదు అనుకోండి, ఇంకో కన్ను ఏమంటుంది? నేను చూస్తాను, నువ్వు కంగారు పడవు, నేను చూస్తా, నేను నీకు సహకరిస్తా అని ఇంకో కన్ను చూస్తుంది. ఇప్పుడు నా తలంపు ఏంటంటే, 2 కళ్ళులాగా దేవుని మందిరంలో ఉండాల్సిన నీవు ఒక్క విషయంలో లేవు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుని మందిరంలో ఉండాల్సిన నీవు అన్ని విషయాల్లో, అన్ని పనుల్లో, అన్ని సందర్భాల్లో ఉండాల్సిన నీవు ఒక పనిలో నువ్వు లేవు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ అవయవ లోపం వచ్చేసింది. నువ్వు లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. కనుక ఒక అవయవం శ్రమపడుతుంటే దానితో పాటు మిగిలిన అవయవాలు శ్రమపడును అనేటువంటి అనుభవంలో మందిరంలో ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే దాంతోపాటు మిగిలిన అవయవాలు కూడా ప్రార్థన రావాలి కదా. తల అక్కడ ఉంటే మొండం ఎక్కడ ఉంటే ఎట్లా? తల అక్కడ ఉంది, మొండం ఎక్కడ ఉంటే ఎట్లా? అట్లా ఏమంటారు చెప్పండి? తల ఎక్కడ ఉంది, మొండం ఎక్కడ ఉంటే ఏమంటారు? పోనీ మొండం ఎక్కడ ఉంది, తల ఎక్కడ ఉంటే ఏమంటారు? మొండం అంటే మీరు ఇక్కడ ఉన్నారు అనుకోండి, నేను అక్కడెక్కడ ఉంటే ఎట్లా ఉంటుంది?
అంటే తల ఉండాలా, మొండెం ఉండాలా, దానికి చేతులు ఉండాలా, దానికి కాళ్ళు ఉండాలా, దానికి కళ్ళు ఉండాలా, దానికి ముక్కు ఉండాలా, దానికి చెవులు ఉండాలా, దానికి నోరు ఉండాలా, దాన్ని దేవుణ్ణి స్తుతించే హృదయం ఉండాలా, గుండె ఉండాలా. ఇవన్నీ ఏ ఒక్కటి లేకపోయినా నీ దేహం ఎందుకు పనికిరాందుకు అయిపోతుంది. అట్లనే దేవుని మందిరంలో నీ పాత్ర, నీకు ఇవ్వబడిన రోల్ నువ్వు చేయకపోతే పనికిరాని అవయవం, పనికిరాని పార్ట్గా మారిపోతున్నావు. ఈ అవయవం పనికిరాదు అంటే ఇప్పుడు ఒకటి కొత్త రూల్ వచ్చేసింది. కొత్త రూల్ ఏంటంటే డాక్టర్లు ఏం చేస్తున్నారు తెలిసిన, కిడ్నీలు పనిచేయటం లేదు అని అంటే ఏం చేస్తున్నారంటే, ఏమిలా 2 కిడ్నీలు వేరే వాళ్ళ దిక్కొచ్చి ఈ కిడ్నీలు తీసేసి ఆ కిడ్నీలు పెట్టేస్తున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు దాన్ని. అవయవ మార్పిడి అంటున్నారు. అంటే ఈ 2 కిడ్నీలు పనిచేయనప్పుడు వేరే వాళ్ళ కిడ్నీలు అవయవ దానం చేసే వాళ్ళ దగ్గర దిక్కొచ్చి ఈ 2 కిడ్నీలు తొలగించి ఆ 2 కిడ్నీలు పెట్టేస్తున్నారు. అంటే అవయవ మార్పిడి చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మన మందిరంలో కూడా నీ యొక్క భాగం సరిగ్గా అక్కడ వాడబడకపోతే నిన్ను కూడా మార్పు చేయాలి. అంటే నిన్ను మార్చి ఇంకొకరిని పెట్టాలి ఆ స్థానంలో, అంతే కదా. నిన్ను మార్చి ఆ స్థానంలో ఇంకొక అవయవాన్ని అక్కడ యాడ్ చేయకపోతే అక్కడ పని జరగదు. కనుక ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనం అందరము దేవుని పని చేయవలసిన వాళ్ళము. ఆత్మ సంబంధమైన వరాలు ఇచ్చాడు దేవుడు మనకు కొన్ని వరాలు ఉన్నాయి. ఏంటి ఆ వరాలు అంటే, ఆ వరాలను పట్టుకునే మనం బతుకుతున్నాం, ఆ వరాలను పట్టుకునే మనము సౌఖ్యంగా ఉన్నాం. దేవుని కృపావరాలు నీకు ఇవ్వబడ అనే దగ్గర నువ్వు సౌఖ్యంగా ఉంటున్నావు. ఆ కృపావరాలు పొంది దేవుని పని చేయకపోతే, ఆ కృపావరాలు పొంది ఆ కృపావరాన్ని దేవుని కొరకు వినియోగించకపోతే, ఆ కృపావరాన్ని నీ స్వార్థాన్ని వినియోగించుకుంటే, ఆ కృపావరంలో నీకు ఆయుష్కాలం ఇచ్చాడు, దాన్ని నీ కొరకు వినియోగించుకుంటే దేవుని కోసం. ఆ కృపావరంలో నీకు కొంత సామర్థ్యం ఇచ్చాడు, నీ కోసం వినియోగించుకుంటే మరి దేవుని కోసం. ఆ కృపావరంలో నీకు కొంత ఐశ్వర్యం ఇచ్చాడు, నీ కొరకు ఉపయోగించుకుంటే మరి దేవుని కొరకు. ఎవరు ఉపయోగిస్తారు? దేవుడు మనకిచ్చిన వాటన్నిటినీ తిరిగి మళ్ళా మనం ఆయన కొరకు వినియోగించాలి. అది ఆయుష్కాలం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, బలం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అది మళ్ళీ తిరిగి దేవుని కొరకు ఉపయోగించబడేది ఉండాలి. నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాల్సిన కొంత ఉంది, అందులో దాన్ని మనము దుర్వినియోగం చేసి దేవుని యొక్క పనిని పడగొడుతున్నాం, పరిచర్యను పాడు చేస్తున్నాం. పరిచర్య ధర్మం జరగకుండా ఆగిపోతుంది. మందిరంలో జరగవలసిన కార్యక్రమాల్లో కొన్ని లోటుపాట్లు ఉంటున్నాయి. ఇక్కడ చాలామంది విశ్వాసులు సన్నగిల్లిపోతున్నారు. అది నీ వలనే కారణమైతే నువ్వు లెక్కలోకి రావా అంటున్నాను నేను. ఒక విశ్వాసి నీ వలన మందిరానికి రావట్లేదంటే నీ లెక్కలో పడదా అది? ఒక విశ్వాసి నీ మూలంగా దేవుని మందిరానికి దూరం అయిపోతే దేవుడు రేపొద్దున అడగడా? పోనీ ఒక విశ్వాసి మందిరం నీ దేవుని నుంచి దూరం అయిపోయిన సంగతి నీకు తెలిసి కూడా నువ్వు ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేయకపోతే, ఆ వ్యక్తి సమకూర్చబడ్డ కొరకు ప్రార్థన చేయకపోతే దేవుడు అడగడా? అడుగుతాడు. అందుకే మీకున్న కృపావరాలు వేరు కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు నేను వాక్యం చెప్పేది ఉందని మీరు వాక్యం చెప్పేది చెప్పలేరు కదా. ఇప్పుడు నేను వాక్యం చెప్పేది ఉంటే మీరు ప్రార్థన చేసేది ఉండొచ్చు, కొంతమందికి ఇంకొక ప్రవచించేది ఉండొచ్చు, కొంతమందికి ఆ యొక్క మంచి అవగాహన ఆలోచన విధానం కలిగిన ప్రవచన వరం ఉండొచ్చు, కొంతమందికి మందిరంలో పనిచేసేటువంటి టాలెంట్ ఉండొచ్చు, కొంతమందికి మైక్ సిస్టమ్ సరిగ్గా పెట్టడం తెలిసి ఉండొచ్చు, కొంతమందికి మ్యూజిక్ ప్లే చేయడం కరెక్ట్గా తెలిసి ఉండొచ్చు, కొంతమంది పాటలు బాగా పాడగలగవచ్చు. ఆ వరాలను ఉపయోగించకుండా దుర్వినియోగం చేస్తే ఇక్కడ పాటలు ఎవరు పాడతారు? ఇక్కడ వాయిద్యాలు ఎవరు వాయిస్తారు? బయట మందిరాల్లో నేను విన్నాను, అంటే మన మందిరాలు కాదులేండి, వేరే మందిరాల్లో తబలా కొట్టేవాడిని ఒకటి జీతాన్ని పెట్టుకుంటారంట, కీబోర్డు వేసేవాడిని జీతాన్ని పెట్టుకుంటారంట, ఈ ఎలక్ట్రానిక్స్ కరెంటు సంబంధించిన పనులు చూసేవాడిని ఒకటి జీతాన్ని పెట్టుకుంటారంట, మైక్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడిని పెట్టుకుంటారంట, జీతాలు ఇచ్చి పెట్టుకుంటారంట. అక్కడ బాగా వస్తాయి ఏంటి, అందువలన వాళ్ళకి జీతాలు ఇచ్చి నియమించుకుని ఆ సంగీతం మత్తులో పడేస్తున్నారు ప్రజలందరినీ. వాక్యం లేదు అక్కడ, వాక్యం ఉండదు, సంగీతం మత్తులో పడేస్తున్నారు. అదే భక్తి. ఈ సంగీతం అనే మత్తు అది మనం అంటే సంగీతం అవసరమే, దానికంటే మించి దేవుని వాక్యం చాలా అవసరం. మొన్న రాత్రి ఒక బ్రదర్ చనిపోయినాడు. ఆయన పేరు ప్రకాష్ గంటెల అని ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే సరే, ఆయన చనిపోయినాడు. దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన చాలా గొప్ప భక్తుడు, లేకపోతే గొప్ప
సేవకుడు, దేవుని యొక్క పరిచర్యలో చాలా బలంగా వాడబడ్డాడు. ఆయన వీడియోలు చూస్తుంటే మీరు కూడా చూడొచ్చు, మీ యూట్యూబ్లో వస్తుంది, గంటల ప్రకాశాన్ని కొడితే వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. ఆయన చెప్పిన వాక్యం వినండి. అంటే ఉన్నదన్నట్టు చెప్తాడు, కరెక్ట్గా చెప్తాడు, తప్పుని ఖచ్చితంగా ఖండిస్తాడు. కరెక్ట్గా అంటే హెబ్రోన్ ఫెలోషిప్ నుంచి వచ్చాడని ఆయన గురించి మాకు తెలుసు. అందువల్ల కరెక్ట్గా ఉన్నదన్నట్టు చెప్తాడు వాక్యం. అందువల్ల ఆయన చెప్పిన వాక్యం విన్నప్పుడు కొన్ని క్రమాలు, కొన్ని విషయాలు ఆయన నేర్పించినప్పుడు అలాంటివి ఎందుకు జరిగించలేకపోతున్నాం మనం ఈ దినాల్లో అనేటువంటి ఒక నాలో ఒక తపన మొదలైంది. అంటే ఎందుకు అంత ఖచ్చితంగా మనం ఉండలేకపోతున్నాం, ఎందుకు ఖచ్చితంగా మందిరం నడపలేకపోతున్నాం, ఎందుకు విశ్వాసులు అంత యథార్థమైన స్థితికి రాలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఇస్తున్నారు. అంటే చివరి దినాల్లో సాతానుడు మోసం చేసిన వాళ్ళందరూ వీళ్ళే. మందిరం మానేస్తారు, ప్రార్థనలు మానేస్తారు, దేవుని పని మానేస్తారు, ఆరాధన మానేస్తారు, దేవుని కొరకు ఏం చేయరు, వాళ్ళ కొరకు ఇంకా వాళ్ళు వేరే వాడి కోసం చాలా చేస్తారు. అలాంటి వాళ్ళుగా మారిపోతారని ఆయన చాలా నొక్కి గట్టిగా చెప్పాడు వాక్యం. కాబట్టి ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే మనమందరం దేవుని మందిరంలో అవయవం అయితే ఆ అవయవం ఎక్కడా, నీ కాలు ఎక్కడా, నీ చెయ్యి ఎక్కడా, నీ కన్ను ఎక్కడా, నీ నోరు ఎక్కడా, నీ చెవులు ఎక్కడ పెట్టుకున్నావు, ఎక్కడున్నాయి మన అవయవాలు? అక్కడో పాటు ఇక్కడో పాటు పీకి పడేసినట్టుగా పడేసి మందిర పరిచర్యను నిర్లక్ష్యం చేస్తే బలలో పాలు పొందే ఆధిక్యతలు మనకు వస్తాయండి. బలలో పాలు పొందు ద్వారా వచ్చే కొన్ని ఆధిక్యతలను కోల్పోతున్నాం కదా, నష్టపోతున్నాం కదా. కనుక ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటే కృపావరాలు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ దినాల్లో విశ్వాసులు. కృపావరాలను దుర్వినియోగం చేస్తున్నారు, దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. ఫలితంగా ఘోరమైన నష్టాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు. నేను అది ఖచ్చితంగా చెప్పగలను. దేవునికి విరోధంగా జీవిస్తే, దేవునికి విరుద్ధమైన జీవితం మనం జీవిస్తే కనుక ఖచ్చితంగా నష్టమే, మేలైతే ఉండదు. దేవునికి లోబడి చూడండి, దేవునికి నమ్మకంగా ఉండి చూడండి. దేవుని వెంబడించే విషయంలో మీరు చేసే ప్రతి సమర్పణ, చిన్నదైనా పెద్దదైనా, ఆ సమర్పణ దేవుడు మిమ్మల్ని దీవించడానికి కారణమవుతుంది. మీరు ఏ విధంగా అంటే ఆత్మీయ వరాలను నష్టపోయే వాళ్ళుగా ఉండరు, కృపా వరాలను నష్టపోయే వాళ్ళుగా ఉండరు. కనుక అందుకని దేవుణ్ణి పని చేయడానికి మనం ఏం చేయాలా, తీర్మానం చేసుకోవాలి. అయ్యా, ఇక నుంచి అయినా నేను నీ కొరకై జీవిస్తాను, ఇక నుంచి అయినా నీ యొక్క మందిరంలో జరిగే పరిచర్యలో నా వంతుగా నేను నమ్మకంగా ఉంటాను అని ఒక తీర్మానం చేసి అలాంటి అనుభవంలోనే బలలో మనము పాలు పొందవలసిన వారుకున్నాం. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇశ్రాయేలీల పతనం, ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేదు కనుక పతనం అయ్యారు. మనం అట్లా పతనం కాకూడదని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. రెండోది, ఈ ఆత్మీయ వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు దేవుని మందిరంలో పరిచర్య చేయవలసిన వారు ఉండగా ఆ పరిచర్య మీ ద్వారా జరగట్లేదు అంటే అది మీ యొక్క ఆత్మీయ పతనాన్ని చూపిస్తుంది. ఆత్మీయంగా పతనం అయిపోయే వాళ్ళని ఎవరు కాపాడలేరు. ఆత్మీయంగా పతనం అయిపోయే వాళ్ళని ఎవరు కాపాడలేరండి, ఎవరు కాపాడలేరు. ఆత్మీయంగా పతనం అయిపోయే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు. దేవుడు ఎప్పుడు కాపాడతాడంటే మనల్ని జాగ్రత్త చేసుకున్నప్పుడు, వాళ్ళ చిన్న చిన్న తప్పులు చేసి పొరపాటైంది ప్రభు అంటే అప్పుడు కాపాడతాడు. కానీ అసలు ఆత్మీయంగా పూర్తిగా క్షీణించిపోయి, పతనమైపోయి, పడిపోయి, చెడిపోయి, నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీవు నేర్చుకున్న దేవుని సంగతులన్నీ కూడా విస్మరించి నీ జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు దేవుడు ఎట్లా కాపాడతాడు? కాపాడలేడు. నువ్వు పరలోకం పోతావు అనుకోవడం కూడా పెద్ద దండగా, పెద్ద భ్రమ. చాలామంది విశ్వాసులు ఈ దినాల్లో పరలోకం పోతామని భ్రమలో ఉన్నారు. ఎవరు పోరు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితే పరలోకం పోరండి. చెప్పకపోవడం నా తప్పు అవుతుంది, అందుకే చెప్తున్నా. ముందు చెప్పిన మాట నిజమే, మీరందరూ పరలోకం వెళ్తారు, మనందరం పరలోకం వెళ్తాం, పరలోకాన్ని సిద్ధపరచబడ్డాము, దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్తాడు, నిజమే చెప్పాం. కానీ ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు జీవితే, ఎట్లా పడితే అట్లా జీవితే పరలోకం పోవడం కాదు కానీ పోగొట్టుకుంటారు. జాగ్రత్త. పరలోకం పోగొట్టుకుంటే ఎంత భయంకరమైన వేదన ఉంటుందో కూడా నేను గత వారాల క్రితం చెప్పాను. పరలోకం వెళ్ళిపోతాం, మనం కూడా దేవుని బిడ్డలమే పరలోకం వెళ్ళిపోతాం అని పిచ్చి భ్రమలో ఉండబాకండి. అది నేనైనా మీరైనా ఎవరైనా కూడా దేవుని ఏర్పాటులో నమ్మకంగా ఉంటూ, ఆయనకు తగినట్లు, ఆయనకి ఇష్టమైనట్లు జీవిస్తూ, ఆయనను విడిచిపెట్టక ఎప్పుడు వెంబడించే అనుభవాలు ఉన్న వాళ్ళే పరలోకం వెళ్తారు.
అంతేగాని నేను నా ఇష్టం వచ్చినట్టు నా మార్గంలో పోతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, పరలోకం పోరు. పరలోకం పోతాము మనకంటే ముందు చెప్పిన మాట నిజమేలేండి. మిమ్మల్ని అందరినీ దేవుని మందిరం తీసుకొచ్చినప్పుడు లేదా దేవుని ఏర్పాటులో జీవిస్తున్నారు, మీరు మన పరలోకం వెళ్ళేవాళ్ళం, మీరు అందరూ చక్కగా సంతోషంగా ఉండని చెప్పిన మాట నిజమే. కానీ ఇప్పుడు ఆ అనుభవం లేకుండా పోవడానికి గల కారణం మన అవిధేయత, మన తిరుగుబాటు, మనం దేవునికి ఇష్టలుగా ఉండకపోవడమే. ఎంతో ఇష్టంగా దేవునికి ఉండాలని మనం ఆశపడాలి. నేను ఎంతో దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి, ఆయన నన్ను చూసి మెచ్చుకోవాలి అనేటువంటి జీవితం మనకు ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. కనుక ప్రియులారా, ఈ దినాల్లో ప్రభు బలలో పాలు పొందుతున్న మనము ఆయన పనుల్లో పాలు పొందలేకపోతున్నాం. పోయిన వారం బలలో పాలు పొందావుగా, పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన పని ఎంత చేసావు? ఈ వారంలో బాల్లో పాలు పొందబోతున్నావు. ఏదో నువ్వు గుండె ధైర్యం చేసుకుని పాలు పొందుతావు. పాపం ఆయన కరుణా సంపన్నుడు, కృపాకాలం కాబట్టి కరుణించి వదిలేస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి పని నువ్వు చేస్తే ఆ రోజు శిక్షించుండేవాడు నిన్ను. 2000 సంవత్సరాల క్రితం నీ జీవితం ఎలా ఉంటే ఆ రోజునే శిక్ష వేసేవాడు నీకు. ఒకవేళ నీవు ఆ 2000 సంవత్సరాల క్రితం ఉండుంటే, ఆ కాలంలో నీ జీవితం అయితే, నువ్వు చేసిన ఈ తప్పిదాలకు ఇశ్రాయేలీయులను అప్పుడే శిక్షించిన దేవుడు నిన్నెందుకు శిక్షించడా? ఏదో 2000 సంవత్సరాలు కృపాకాలంగా ఇచ్చాడు కాబట్టి, గ్రేస్ పీరియడ్ కాబట్టి, కృప చూపిస్తున్నాడు కాబట్టి, నువ్వు తప్పు చేసినా ఆయనే సరే వాటిని ఎడ్డగొట్ట కవర్ చేసుకుంటా, నేను మళ్ళీ బతికించుకుంటా, బాగు చేసుకుంటా, నేను నష్టపోకుండా, పడిపోకుండా, లేకపోతే నీ జీవితం పూర్తిగా క్షీణించిపోకుండా కాపాడుతున్నాడని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఒకనాడు తిరస్కరించబడతాం, నష్టపోతాం. కనుక ప్రియులారా, ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి. ఆయన కొరకు మనము పని చేయాలి. ఆయన పని చేయాలి. ప్రార్థన ఒక పనే, ఆరాధన ఒక పనే, ఆయన మందిరంలో పనులే. తర్వాత ఇలాగేదన్నారు, సువార్త పనే, ఉపవాస ప్రార్థనలు పనే, గృహకూడికలు పనే, తర్వాత మందిరంలో మరి మైక్స్లో పెట్టడం, ఎన్ని పనులే, దేవుని పనులు ఎన్నో ఉన్నాయి. గృహకూడికలు పనే. ఒక ఇంట్లో గృహకూడికి పెట్టాం, ఒకళ్ళిద్దరు వచ్చారు, ఎక్కువ మంది రాలా. ఒకరింటో గృహకూడికి పెడితే ఒకళ్ళిద్దరు వచ్చారు, ఒకరింటో ఉపవాస ప్రార్థన పెడితే ఒకళ్ళిద్దరు వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ? వాళ్ళింట్లో గృహకూడి కంటేనేమో ఆరాధన, వీళ్ళింట్లో ఉపవాస ప్రార్థన అంటేనేమో సమస్య. ఎవరు పరిష్కారం చేస్తారు? మనమే. మన పైన ఉంచిన బాధ్యత అది, మనమే చేసుకోవాలి. అలా చేయలేకపోతుంటే నష్టపోతామండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పిచ్చి భ్రమలో బ్రతకొద్దు. నేను ఎప్పటికప్పుడు భయపడేది ఏంటంటే, ఎక్కడన్నా పొరపాటున తప్పు చేసి దేవుణ్ణి పోగొట్టుకుంటానేమో, దేవుని రాజ్యానికి వెళ్ళలేనేమో, అందరిలాగా నేను కూడా భ్రష్టుని అయిపోతానేమో, నాశనం అయిపోతుందేమో నా జీవితం అని ఎప్పటికప్పుడే పరీక్షించుకుంటాను. ఇతరులకు బోధిస్తూ నేను నష్టపోతే నాకంటే దౌర్భాగ్యుడు ఏమైనా ఉంటాడా? ఇప్పుడు మీకు చెప్తున్నానండి, నేను చేయకపోతే నాకంటే దౌర్భాగ్యుడు ఎవడని ఉంటాడా అని. పరలోకం పోకుండా ఆగిపోతానని జాగ్రత్త అని మీరు చెప్తూ నేను ఆగిపోతే, రేపు పొద్దున్న మీరు వెళ్ళారనుకోండి, ఏమయ్యా పాస్టర్ నువ్వేంటి మొన్న అక్కడ చెప్పావు, అడ చెప్పావు, చిగ్గు లేదా నీ బతుకు అంటారా అనరా? అడగెళ్ళి అంటారా అనరా? పోనీ అది రివర్స్ చెక్కోండి, మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని అంటారా అనరా? అట్లా ఉంటుంది పరిస్థితి. అందుకని అట్లా ఉండకుండా దేవుని కొరకు నమ్మకంగా మనం ఉండాలి, నమ్మకంగా మనం కొనసాగాలి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఎంత సమీపంగా ఉందంటే చెప్పలేం. ఈ రాత్రి వచ్చినా ఆశ్చర్యపడలేదు. మరి సిద్ధపాటు ఉందా? నీ చేతి పనులు, నీ వంట పనులు, నీ యొక్క ఇంటి పనులు, లేకపోతే నీ యొక్క వేరే కార్యక్రమాల్లో నీ భాగాన్ని నువ్వు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నావు కదా, మరి దేవుని కొరకు ఇదంతా కౌంటర్లో లెక్కలోకి రాదా? అడగడా? పరీక్షించుకుందాం, సరి చేసుకుని బలలో పాలు పొందుతాం. మోకరించండి మౌనంగా ఒక 2-3 నిమిషాల పాటు ప్రార్థన చేయండి. క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, నీ పనుల్లో నేను ఉండలేకపోతున్నాను, మన్నించు, నన్ను క్షమించు నాయన, నన్ను సరిదేయి, నా తప్పులన్నీ కూడా నువ్వు కాయవాలని నేను వేడుకుంటున్నాను. ప్రార్థన చేయండి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. దేవునికి విరోధంగా ఉంటే నువ్వేం చేయలేవు. ఆయనే అన్నాడు, నాకు విరోధంగా ఉండి మీరేమీ చేయలేరు. ఏం చేస్తావండి? ఈ దినములో నువ్వు ఉన్నావంటే దేవుని కృప కాదా? ఈ దినమున ఎంతోమంది ఉండాలనుకుని ఆశపడ్డారు, వాళ్ళు లేరు, నువ్వు ఉన్నావు, దేవుడిచ్చిన కృప. ఏమో రేపు ఉంటావో ఉండవో ఎవరో తెలుసు. అసలు రేపు ఈ లోకంలో
ఈ యొక్క మరి మన సంఘం ఉంటుందో లేదో ఎవరు తెలుసు. ఉండగానే ఆయన తరుణంలోనే ఆయనకు అప్పగించుకొని ఆయన ఏర్పాట్లో కొనసాగాలి. దేవుడు ఒకటే కోరుతున్నాడు, నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. నమ్మకంగా ఉండండి. మీరు అపనమ్మకస్తులుగా ఉండొద్దు, మీరు అజ్ఞానంగా ఉండొద్దు, మీరు అవివేకులుగా ఉండొద్దు, మీరు మోసపోవద్దు, మీరు మీకున్న శ్రేష్టమైన వాటిని అపహాస్యం చేసుకోవద్దు, మీకున్న విలువైన వాటిని శత్రువు దొంగిలించకుండా చూసుకోండి. మీకున్న శ్రేష్టమైన జీవితంలో ఎక్కడైనా శత్రువు డాగులు పెడుతున్నాడేమో, డాగు పెడుతున్నాడేమో, జాగ్రత్త, పరీక్షించుకోండి. దేవుని ఏర్పాట్లో ఉండండి. అందుకే కదా ప్రభు రక్షించుకున్నాడు. అలాంటి అనుభవంలోకి రావాలి ప్రియులారా. ప్రార్థన చేసి మౌనంగా ప్రార్థన చేయండి. యోగ్యంగా బలలో పాలు పొందిన మెత్తం.